నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణ్కర్ వెల్లడించారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుని వృత్తి చాలా ప్రాముఖ్యమైనదని, విద్యార్థులను ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులన్నారు. తరగతులకు ముందు తరువాత కూడా విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడం చాలా కష్టమన్నారు. తరగతిలో బాగా ముందున్న, వెనుకబడిన, మధ్యలో ఉన్న విద్యార్థులు ఉంటారని, వారందరినీ ఒక తాటిపైకి తీసుకుని రావటం ఎంతో శ్రమించాలన్నారు. తరగతులు చెప్పడానికి ముందుగా పాఠ్యాంశాలను అవగాహన చేసుకొని ఉపాధ్యాయులు తరగతులకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పండగ వాతావరణంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒక టైంకి బహుశా కొంత అంశం వాళ్ళకి రాలేకపోవచ్చు, అది అవసరం. అంటే ఆ టైంకి బహుశా సరైన శిక్ష లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ లెట్ us say మ్యాథమెటిక్స్, బహుశా 8th క్లాస్కి రావాల్సిన మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంగ్లీష్ ఆ స్టూడెంట్కి తెలియకపోవచ్చు. బట్ కానీ హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ అది కూడా సరిగా 8th క్లాస్కి రావు, ఫస్ట్ క్లాస్ నుంచినే వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, అదే గ్రోయింగ్ ఇయర్స్లో మన టీచర్ అంటే మన గురువు గారు కరెక్ట్గా స్టూడెంట్కి చెప్తే 8th క్లాస్లో రాకపోయినా 9th క్లాస్కి ఖచ్చితంగా అతనికి వస్తుంది. అంటే ఎప్పుడైనా మనం సరైన ఎడ్యుకేషన్ ప్లస్ వాల్యూ సిస్టమ్ మనం ఇవ్వగలిగితే, టీచింగ్ ప్లస్ వాల్యూ సిస్టమ్, ఖచ్చితంగా ఆ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ముందుగా వెళ్తారు. మూడోది, మన స్టూడెంట్స్ ఆర్ మన పిల్లలు ఎటువైపు వెళ్ళాలి అదే ఆబ్వియస్లీ పేరెంట్స్ డిసైడ్ చేస్తారు, బట్ మోర్ ఇంపార్టెంట్ టీచర్స్ కూడా డిసైడ్ చేస్తారు. మీరు డాక్టర్ అవుతారా? ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. భారతీయ సాంప్రదాయం గురువే దైవంగా భావిస్తామన్నారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, గౌరవం, నూతన వనరులను అందించడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ జ్ఞాపికతో సన్మానించి బహుమానాలను అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఈఓ ఏ రవిబాబు, ఏపీసీఎస్ శశిభూషణ్ రావు, డైట్ ప్రిన్సిపల్ గౌరీశంకర్, ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈఓలు, ఆమదాలవలస మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గోవిందరావు, మాజీ సర్పంచ్ అప్పలనాయుడు, ఉపాధ్యాయులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరికీ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం సందర్భంగా మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం. ఎందుకంటే ఇది మన భారత మాజీ రాష్ట్రపతి, మహాతత్వవేత్త, మహోన్నత గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనందరం కలిసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన జీవితం మనకు ఒక గొప్ప స్ఫూర్తి. ఆయన చెప్పినట్లుగా ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశపు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదు, అది ఒక మహోన్నత సేవ అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని వేదాలు చెప్పాయి. గురువు అంటే కేవలం బోధించేవాడే కాదు, చీకటి నుంచి వెలుగులోకి నడిపించేవాడు. మహమ్మద్ ప్రవక్త జీవితం శాంతికి సందేశం అని జామియా మసీద్ కమిటీ సభ్యులు అన్నారు. మిలాన్ ఉన్ నబీ సందర్భంగా ముందుగా ముస్లింలు నగరంలోని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామియా మసీద్ నుండి 7 రోడ్ల కూడలి మీదుగా డే అండ్ నైట్ నుంచి రైతు బజార్ మీదుగా మరలా జామియా మసీద్కి చేరుకుంది. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త శాంతి, ఐక్యతను నెలకొల్పుతూ చూపిన మార్గం అనుసరణీయమన్నారు. అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ సందర్భంగా మసీదులో మత గురువులు, కమిటీ సభ్యులు కలిసి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మసీదుల ఇమాంలు, కమిటీ వారు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర 2025 ఎంపిక ప్రక్రియ జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొన్నికర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, వసతి గృహాలు, ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, రైతు బజార్లు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు తదితర సంస్థల్లో స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని నింపుటకు స్వచ్ఛాంధ్ర అవార్డులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. దీనికోసం స్వచ్ఛాంధ్ర నివేదిక, శాఖాపరమైన నివేదిక, థర్డ్ పార్టీ నివేదిక ద్వారా పారదర్శకంగా నిర్వహించబడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని, నియంతలా మారారని మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ 16 నెలల కాలంలో 20 లక్షల కోట్లు అప్పు చేసిందని, వారికి నచ్చిన వారికి ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని గత సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపెట్టారని, మెడికల్ కాలేజీలను నిర్మించి అన్నిటినీ అందుబాటులోకి తెస్తే డబ్బులు లేవంటూ కాలేజీలను వద్దంటూ పేద విద్యార్థులకు అన్యాయం చేశారని, ఇప్పుడు వారికి నచ్చిన వ్యక్తులకు ఆ కాలేజీలను అప్పగించుతున్నారని, ఇలాంటి విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు, పేదల కోసం తమ పోరాటం ఉంటుందని, మళ్ళీ జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడిపించేలా చర్యలు చేపడతారని చెప్పారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి, అక్రమాలు చేస్తుందని ప్రజలు అంతా గమనిస్తున్నారని, ప్రజాపక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రౌతు శంకర్రావు తదితరులు ఉన్నారు. మీరు నోరు నొక్కేస్తారా? ఎవరైనా అడిగితే మీరు కేసులు పెడతారా? ఎవరైనా అడిగితే మీరు జైల్లో పెడతారా? అలాంటి వార్తలు పేపర్లో, వార్తాపత్రికల్లో రాకుండా చేస్తారా? ఇప్పుడేమో కొత్తగా అదనంగా 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం అని చెప్పి చండాలమైన వార్తలు రాయిస్తారా? ఆ వార్తలు రాసిన వాడిని అసలు తీసుకొని రావాలి. ఇక్కడికి అసలు అదనంగా 10 మెడికల్ కాలేజీలు శ్రీకారం అంట. 6,000 కోట్లు ప్రభుత్వం పెట్టలేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి? ఈ 1 ఇయర్ అయిందో లేదో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏడు చేస్తున్నారు డబ్బులన్నీ? 15 నెలలకి 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. పెట్టవయ్యా 6,000 కోట్లు, దానికి ఇంకొక 6,000 కోట్లు అదనంగా అప్పు చేసి పెట్టు. ఇప్పుడు ఏం పోయింది నాకు అర్థం కాదు. 2 లక్షల కోట్లు కాస్త 2,06,000 కోట్లు అవుతుంది. చెయ్యి, 6,000 కోట్లు అప్పు చేయి, పూర్తి చేయండి. డబ్బులు లేవని ప్రైవేట్కి ఇచ్చేస్తారా? మీ సొంత మనుషులకి ఇస్తారని చెప్పి నేరుగా మీరు చెప్పండి. ఎస్, ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన సొంత మనుషులు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న క్లారిటీ ఉంటుంది ప్రజలకు. మీడియా ముందుకు వచ్చేమో డ్రామాలా, బ్యాక్గ్రౌండ్ లేనేమో ఈ పనుల. 2 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లేమో మెడికల్ కాలేజీ నిర్మాణానికి డబ్బులు లేవంటారా? ఇదా పరిపాలన అంటే? ఇదా విజనరీ అంటే? దీనిగా బాకాలు వదలడానికి కొంతమంది మీడియా వాళ్ళు తయారైపోయినారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఈ సెట్ ఆఫ్ ఎల్లో మీడియాని ఈ సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ మనం చేయదలుచుకున్నాను. అడగండి, 2 లక్షల కోట్లని 2,06,000 కోట్లు చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఈ 12 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను. చౌదరి సత్యనారాయణ కాలనీ ఎదురుగా గల ప్రసన్నలక్ష్మి కాలనీలోని ఏవిఎం రైస్ మిల్ ఆవరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మిల్లు ఆవరణంలో భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు వినాయక స్వామివారి ప్రత్యేక పూజలు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 9 రోజుల పాటు స్వామివారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలు పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా అలాగే చుట్టుపక్కల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ వినాయకుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. గురువుల స్థానం అందరి జీవితాలలో చిరస్మరణీయమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర అన్నారు. స్థానిక డేనెట్ కోడెలలో గల ప్రైవేట్ హాల్లో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకలలో గురువులకు పాదాభివందనం చేసి లయన్ ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికలను అందించి దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, కనిపించే దైవాలు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే మనల్ని చిన్ననాటి నుండే విద్యాబోధన చేస్తూ క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవితాన్నిచ్చి ఈరోజు ఎంతటి సుస్థిర స్థానాన్ని కల్పించిన ఘనత గురువులదేనని తెలిపారు.
తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదేనని, గురువులను ప్రత్యక్ష దైవంగా భావించారన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, జిల్లా లయన్స్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, సీనియర్ సభ్యులు బాడన దేవభూషణం, ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి గురువుల ప్రాముఖ్యతను, వారి జీవిత విజయాలను వివరించి వారి స్థానాన్ని భర్తీ చేయలేమని ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించారన్నారు. వేడుకలలో సెక్రటరీ టెక్కం రామ్ గోపాల్, కోశాధికారి బి కృష్ణ చైతన్య, డాక్టర్ ఎం మురళీకృష్ణ, బి శ్రావ్య, నారా ఈశ్వరరావు, జి చిన్నారావు, బి మాధురి, అనిల్, పొడుగు చరణ్, రామం, వేణు తదితరులు పాల్గొన్నారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ఇచ్చే అత్యున్నత స్థానం గురువులకు దక్కుతుందని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగతి ప్రగతి మార్గంలో పయనించి జైత్రయాత్ర సాగించటకు, జన హృదయంలో విజయబేరి మోగించటకు గురువులే కారణం అని కొనియాడారు. టీచర్లు నిత్య విద్యార్థులు అని, కుల మతాలకు అతీతంగా అందరూ అభిమానించే వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమేనని, సమాజంలో ఉపాధ్యాయునికి ఇస్తున్న గౌరవం, గుర్తింపు మరువలేనివని అన్నారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసఫ్ జోగినాడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వాకర్స్ అంతా ఆరోగ్య ప్రదాత కొలిచే గేదెల ఇంద్రప్రసాద్ను, సామాజిక సేవకులు అవతార్ మెహార్ బాబా మందిరం కమిటీ అధ్యక్షుడు గుడ్ల సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, వావులపల్లి జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని, నేరం రుజువు కాకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం కక్ష సాధింపు చర్య అని మాజీ స్పీకర్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ స్పీకర్, రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం గురువారం ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా ఆయన తిరిగి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కళింగ కుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, సీనియర్ న్యాయవాది సింగపురం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి రోడ్డులో గల సర్వాణి విద్యాలయాలలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విశ్రాంత గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయులు పొట్నూరు మురళీమోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ, అజ్ఞానం అనే చీకటిని తొలగించిన వారి ఉపాధ్యాయుడని, ఉపాధ్యాయ వృత్తికే వణి తెచ్చిన అపర సరస్వతి పుత్రులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని కొనియాడారు. దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు, తరగతి గతిలో రూపుదిద్దుకుంటుందన్న రాధాకృష్ణన్ మాటలను గుర్తు చేస్తూ, అటువంటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే దిగ్గజాల లాంటి ఉపాధ్యాయులు సర్వాణిలో మెండుగా ఉన్నారని, సర్వాణి పిల్లలు దేశ అభివృద్ధిని, సనాతన భారతీయ సాంప్రదాయాలను కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య అతిథి పొట్నూరు మురళీమోహన్ రావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ, విద్వాన్ సర్వత్రా పూజ్యతే అన్నట్లు గురువు ప్రతి చోట గౌరవించబడతారని, సుఖాన్నిచ్చే ధనము కన్నా జ్ఞానాన్నిచ్చే గురువే మిన్న అని, బ్రతుకు రాత రాసే బ్రహ్మ కన్నా బ్రతుకు బాట చూపే గురువే మిన్న అని, తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడని, తండ్రి నడక నేర్పితే గురువు నడత నేర్పుతాడని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులు శీర్షిక, శ్రావ్యలు చేసిన ప్రసంగాలు శ్రోతలను అలరించగా వారిని ముఖ్య అతిథులు అభినందించారు. 8వ తరగతి విద్యార్థినుల బృందం, 6వ తరగతి విద్యార్థుల బృందం గురువులను గూర్చి ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంలోని కోనార్క్ శ్రీనివాసరావు, విశాఖపట్నం కళింగవేష కార్యవర్గ సభ్యులు కిల్లంశెట్టి రంగనాథం, కోరడ వెంకటరమణ, ప్రెస్ క్లబ్ సభ్యులు పొట్నూరు గణేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వచ్ఛందంగా మహాగణపతి మండపాలలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దమ్మల వీధి సాయి సంస్థానం సభ్యులు ఎలాంటి రుసుం తీసుకోకుండా కేవలం స్వామివారి నామ సంకీర్తన ప్రజల్లోకి వెళ్ళడానికి, హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా తామంతా భజన కార్యక్రమం స్వచ్ఛందంగా చేస్తున్నామని సాయి సంస్థాన్ సభ్యులు షోడవరం ఈశ్వరరావు తెలిపారు. మొదటి రోజు రంగ్రేజీ వీధి, రెండో రోజు సొరంగడాలి వీధి, మూడో రోజు గుడి వీధి, 4వ రోజు ఏపీహెచ్బి కాలనీ, 5వ రోజు నందల కాలనీ జడ్పీ, 6వ రోజు హెచ్చర్ల వీధి, 7వ రోజు గోనపాలెం చెరువుగొట్టు, 8వ రోజు జిల్లా పరిషత్, 9వ రోజు జట్లేశ్వర ఆలయం, ఇలా 9 ఆలయాలలో షోడవరం ఈశ్వరరావు బృందం పాల్గొని
పలు భక్తి గీతాలను ఆలపించినట్లు చెప్పారు. గణపతి మండపాల సభ్యులు ఎంతో ఆనందపడి తమలాంటి భక్తులు ఉండబట్టే మాలాంటి చిన్న చిన్న మండపాల వాళ్ళకి భజన కార్యక్రమాలు అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలేవాడే గురువు అని ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతల దుర్గారావు, రాష్ట్ర జంగమ సాధికార కమిటీ చైర్మన్ విభూతి సూరిబాబులు తెలిపారు. నగరంలోని దండివీధి ప్రాథమిక పాఠశాలలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆచార్య దేవోభవ అంటూ వేదం గురువుకు దైవ సమాన స్థాయిని కల్పించిందన్నారు. భావి భారత పౌరుల్ని తయారు చేసే నిత్య శ్రామికులు, నిరంతర జ్ఞాన ప్రదాతలు ఉపాధ్యాయులు అని, అలాంటి గురువులకే స్ఫూర్తి ప్రదాతగా, విద్యార్థి లోకానికి చిరస్మరణీయుడిగా చిర యశస్సు అందుకున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఆర్ యజ్రా, నవోదయ స్కూల్ ఉపాధ్యాయుని కె అనిరోజ్, జాబ్ జిల్లా అధ్యక్షుడు జి షణ్ముఖరావు, ఉపాధ్యాయులు జి నీలంనాయుడు, ఎం మాధవి, ఎం శాంతి, సిహెచ్ అనురాధ, రాజు, పేట పద్మ, సుభాష్, శంకర్రావు, రమేష్, సాహు, అసోసియేషన్ ప్రతినిధులు అరుగుల కుమార్, వేణు, కృష్ణ, పద్మభూషణ్ సాయి, మణికుమార్, జనార్దన్ రావు, శివతేజ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేసిన పంటలతో తయారయ్యే సేంద్రియ ఉత్పత్తులే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని రైతు బజార్ వద్ద శుక్రవారం డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైన 3 సేంద్రియ ఉత్పత్తులు మొబైల్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కంపోస్ట్, పచ్చి రొట్టె వంటి జీవ ఆధారిత ఎరువులతో పండించే పంటలతో వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు. ప్రజారోగ్య రక్షణలో భాగంగా ఈ ఉత్పత్తులను అందించడం ప్రభుత్వ సంకల్పమని, ప్రజలు వీటిని విస్తృతంగా ఉపయోగించుకోవాలని కోరారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ నేల సారాన్ని కాపాడుతూ రైతులకు లాభదాయకంగా, వినియోగదారులకు ఆరోగ్యకరంగా ఉండే ఈ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రసాయనాలతో పండిన ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలు, సాగు భూముల సార క్షీణత వంటి సమస్యలకు పరిష్కారంగా సేంద్రియ ఉత్పత్తులు మారుతున్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా కూడా సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం ఎంతో శుభపరిణామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సహాయక బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపైన జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 5,186 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సహాయక బీట్ ఆఫీసర్ పరీక్షలు జరుగుతాయని, ఈ విభాగానికి 4,495 మంది అభ్యర్థులు హాజరవుతారని ఆయన చెప్పారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష జరగనుందని, ఈ విభాగానికి 691 మంది అభ్యర్థులు పాల్గొంటారని అన్నారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ అభ్యర్థులకు పరీక్షా సమయానికి గంటన్నర ముందు నుండి కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే పరీక్షా సమయానికి పావు గంట ముందుగా గేట్లు మూసివేస్తారని తెలిపారు. ఈ పరీక్షలు ఓఎంఆర్ షీట్ల ద్వారా ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారని, ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థి వివరాలు ముందే ముద్రించి ఉంటాయని, వాటిని మార్చేందుకు వీలులేదని, ఏవైనా షీట్లు పాడైతే బఫర్ షీట్ల నుండి అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు నామినల్ రోల్స్లో కేవలం ఒక సంతకం మాత్రమే చేయాలని, అందులో ఏ మార్పులు చేయకూడదని సూచించారు. ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటివి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు రూమ్లు, హాల్స్ గురించి తెలియజేసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అలాగే వైద్య, విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి శ్రీనివాస్, మల్లికార్జున రెడ్డి, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా నగరంలోని స్థానిక భాష్యం నారాయణ స్కూళ్లలో గురు పూజోత్సవ వేడుకలు టీడీపీ సీనియర్ నాయకులు లొట్టి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి సూరిబాబు ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన గొప్పతనాన్ని, అలాగే చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ సూచనల మేరకు ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికను, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగాల కార్యదర్శి బరటం గుప్తా, తెలుగుదేశం సీనియర్ నాయకురాలు అసిరమ్మ, మామిడి ప్రసాద్ దొర, మండల భరత్ కుమార్, సొంగల భాస్కర్, గొర్లి దేవ్, దిలీప్ కుమార్, శంకర్, ఢిల్లీరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొరపాక మండల సాధన సమితి సభ్యులు ఎచ్చర్ల మండలంలోని కుప్పిలి గ్రామ పంచాయతీ గ్రామ పెద్దలను గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి మొరపాక మండలం ఏర్పాటు ఆవశ్యకతను గురించి వివరించారు.
స్థానిక గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తామంతా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని మొరపాక మండల సాధన సమితి సభ్యులకు తెలియజేస్తామని చెప్పినట్లు సభ్యులు తెలిపారు. అనంతరం మొరపాక మండల సాధన సమితి సభ్యులు జడ్పీటీసీ సభ్యురాలు బల్లాడ హేమమాలిని రెడ్డి, జనార్దన్ రెడ్డి గ్రామ పెద్దలను కలిసి మొరపాక మండల ఏర్పాటు ఆవశ్యకతను గూర్చి చర్చించారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులని. రకరకాల కూరగాయలు పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరాలు, పాయినాలు ఇలా ఎన్నో చిటికలు చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా గాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్టుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరేతర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. ఓట్ మీల్స్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలలో వేసుకొని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.